సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో యూనిటీ మార్చ్ పేరుతో భారీ ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ లో ఈ ర్యాలీని ఎంపీ నగేష్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వల్లభాయ్ పటేల్ చూపిన మార్గంలో యువత ముందుకు వెళ్తూ దేశ ఐక్యతకు పాటుపడాలని అన్నారు. ఏక్ భారత్ ఆత్మ నిర్భర్ భారత్ నిదానంతో దేశ పౌరులందరినీ ఏకతాటిపైకి తెస్తోందని వ్యాఖ్యానించారు. సైన్యాన్నంతా కూడా మన హైదరాబాద్ వైపు నిజాన్ని తీసుకోవడం కోసం ఆపరేషన్ పోలో పేరుతోటి ఆరోగ్య ప్రారంభిస్తే 3 రోజుల్లోనే నిజాం సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క కాళ్ళ మోకాల కింద సరెండర్ అయినటువంటి రోజు సెప్టెంబర్ 17. ఆ విధంగా ఈరోజు మన తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేకత కూడా ఉంది. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మనకు ఆ విధంగా సెప్టెంబర్ 17 నాడు విలీనమైనటువంటి రోజుగా మనం జరుపుకుంటా ఉన్నాము. ఆ విధంగా దేశవ్యాప్తమైనటువంటి అందరినీ కూడా ఒక యూనిటీగా తీసుకురావడం, భారతదేశం యొక్క ఐక్యతని చాటడం కోసం కాకుండా ఏ విధంగా పరిపాలన ఉండాలని చెప్పేసి వారిచ్చినటువంటి స్ఫూర్తి ఈరోజు